9. బాలకాండంలో మిథిలా నగరంలో జరిగిన మహాకళ్యాణాన్ని చూసాం. పరశురాముడి గర్వం ఎలా కరిగిపోయిందో చూసాం. ధర్మం ముందు పరాక్రమం కూడా తలవంచిన క్షణాన్ని చూసాం. కానీ అది కేవలం ఆరంభం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభం కాబోతోంది శ్రీమద్ రామాయణంలోని హృదయం. ఒక తండ్రి ప్రేమ, ఒక కుమారుని ధర్మం, ఒక భార్య అంకిత భావం, ఒక సోదరుని భక్తి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాగాథ అయోధ్యాకాండం. ఆ సమయంలో భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ యథాజిత్తుతో కలిసి కైకేయి రాజ్యంలో ఉన్నారు. రాజభోగాలున్నాయి, సుఖాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ తల్లిదండ్రులను మర్చిపోయేంత కాదు. ప్రతిరోజు అయోధ్యను తలుచుకునేవారు, తమ తండ్రిని తలుచుకునేవారు, తల్లులను తలుచుకునేవారు, అన్నదమ్ములను కూడా తలుచుకునేవారు. ఇక్కడ అయోధ్యలో దశరథ మహారాజు కూడా అంతే. దూరంగా ఉన్నా కూడా తన 2 కుమారులను ప్రతిరోజు గుర్తు చేసుకునేవారు. ఎందుకంటే అతనికి 4 కుమారులు సమానమే. 4 అతని హృదయంలో 4 భాగాలే. అయితే ఈ 4 పేర్లలో ఒక్క పేరంటే అతని ముఖం మరింత ప్రకాశించేది. ఆ పేరే రాముడు. కౌసల్యకు రాముడు పంచప్రాణాలు, దశరథునికి గర్వకారణం, అయోధ్యకు ఆశాకిరణం, ప్రజలకు నమ్మకం. ఎందుకంటే రాముడు కేవలం యువరాజు కాదు, సద్గుణాలకు రూపం. రూపంలో మన్మధుడిలా, శౌర్యంలో సింహంలా, మనస్సులో సముద్రంలా ప్రశాంతుడు. ఎవరు కఠినంగా మాట్లాడినా తిరిగి కఠినంగా మాట్లాడేవాడే కాదు. ఎవరు ఏ చిన్న ఉపకారం చేసినా జీవితాంతం గుర్తుంచుకునేవాడు. ఎవరు అపకారం చేసినా మనసులో పెట్టుకునేవాడు కాదు. అస్త్ర విద్యలో నిష్ణాతుడు, శస్త్ర విద్యలో అపరాజితుడు. అయినా తీరిక దొరికితే వృద్ధుల వద్దకు వెళ్ళి జ్ఞానులను ఆశ్రయించి కొత్త విషయాల గురించి నేర్చుకునేవాడు. వినోదాలతో కాలం వృధా చేసేవాడే కాదు, అందరితో కలిసిపోయేవాడు. ముందుగా తానే పలకరించేవాడు, వారి క్షేమాలను అడిగేవాడు. తన శక్తిని చూసి గర్వించేవాడు కాదు, తన జ్ఞానాన్ని చూసి పొంగిపోయేవాడు కాదు, అసత్యం పలికేవాడే కాదు. పెద్దలను, బ్రాహ్మణులను, ప్రజలను గౌరవించేవాడు. ప్రజలు తనను ఎంత ప్రేమిస్తారో అంతే ప్రేమతో చూసేవాడు. ఇకపోతే కోపం, అది రాముని స్వభావం కాదు, దయ అతని స్వభావం. బాధలో ఉన్నవారిని చూస్తే అతని హృదయం కరిగిపోయేది. తాను చేయగలిగిన సహాయం తప్పకుండా చేసేవాడు. ధర్మం గురించి అన్నీ తెలుసు, కానీ తనకు అన్నీ తెలుసునని ఎప్పుడూ చెప్పుకునేవాడే కాదు. ఇంద్రియాలను జయించినవాడు, క్షత్రియ ధర్మాన్ని ఆచరించినవాడు, తనకు కానీ ఇతరులకు కానీ కీడు చేసే పనుల వైపు చూడనివాడు, ఎదుటివారి మనసును అర్థం చేసుకుని తగిన మాట మాట్లాడగలవాడు, ఆరోగ్యాన్ని కాపాడుకునేవాడు, దురలవాట్లకి దూరంగా ఉండేవాడు, ఏ కాలంలో ఏ పని చెయ్యాలో తెలిసినవాడు. అందుకే సాటివారిలో మంచి ప్రవర్తన కలిగినవాడు, ప్రజల్లో మంచి నడవడిక ఉన్నవాడు అనే పేరును సంపాదించాడు. వేదాలు నేర్చుకున్నాడు, వేదాంగాలు నేర్చుకున్నాడు. ధనుర్విద్యలో తండ్రి దశరథుడినే మించిపోయాడు. ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ 4 పురుషార్థాల సారాన్ని గ్రహించాడు. మనసులోని భావాలను బయటకు చూపించేవాడు కాదు. విజయం వచ్చినా పొంగిపోయేవాడు కాదు, కష్టం వచ్చినా కృంగిపోయేవాడు కాదు. ఏ పరిస్థితుల్లోనైనా స్థిరంగా నిలబడగలవాడు. సోమరితనం అతనికి తెలియదు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. ఇతరుల తప్పులు చెప్పే ముందు తన తప్పులు సరిదిద్దుకునేవాడు. ఎవరు చిన్న మేలు చేసినా సమయం వచ్చినప్పుడు ప్రత్యుపకారం చేసేవాడు. న్యాయశాస్త్రంలో ప్రావీణ్యం, దుష్టులకు శిక్ష, శిష్టులకు రక్ష, రాజ్య పాలనలో నైపుణ్యం, మంచివారిని చేరదీయడం, దుర్మార్గులను దూరంగా ఉంచడం, ధనాన్ని సమకూర్చడం, ధనాన్ని సక్రమంగా వినియోగించడం, ఇవన్నీ కూడా అతనికి తెలిసినవే. వేదాలే కాదు, ఇతర శాస్త్రాలన్నింటిలోనూ ప్రావీణ్యాన్ని సంపాదించాడు రాముడు. సంగీతం తెలుసు, నృత్యం తెలుసు, సౌమ్యత తెలుసు. అంటే యుద్ధం తెలీదు అని కాదు. గుర్రాలను అదుపు చేయగలడు, ఏనుగును లొంగదీసుకోగలడు. యుద్ధరంగంలో దేవతలైనా రాక్షసులైనా ఎవ్వరైనా ఎదురొచ్చినా వెనుతిరిగేవాడే కాదు. అవసరం లేనప్పుడు శాంతంగా ఉంటాడు, అవసరం వచ్చినప్పుడు అగ్నిలా మారతాడు. అందుకే 3 లోకాలలో రాముడి కీర్తి వ్యాపించింది. అందుకే అయోధ్య ప్రజల హృదయాలలో ఒక కోరిక పెరిగింది, రాముడు రాజు కావాలి అని. ఆ కోరిక ప్రజల హృదయాల నుంచి రాజ్మహల్ వరకు చేరింది. చివరకు దశరథ మహారాజు మనసులోనూ కూడా అదే ఆలోచన పుట్టింది. నా జీవిత కాలంలో
రాముడు రాజు కావడం నా కళ్ళతో చూడాలి అని వెంటనే తన మంత్రులను పిలిపించాడు. నేను వృద్ధుడినయ్యాను, ఇక రాజ్యభారాన్ని రాముడికి అప్పగించాలని అనుకుంటున్నాను. దీనికి మీ అందరి అభిప్రాయం ఏంటి అని అడిగాడు. మంత్రులందరూ ఆనందంతో ఆమోదించారు. ఎందుకంటే రాముడి కంటే అర్హుడైన యువరాజు భూమిపై మరొకరు లేరు. వారి సమ్మతితో దశరథుడు మహాసభ ఏర్పాటు చేశాడు. సామంతరాజులను, పుర ప్రముఖులను, అధికారులను సభకు ఆహ్వానించాడు. అయోధ్య మొత్తం ఒక మహోత్సవానికి సిద్ధమవుతోంది. ఒక కొత్త యుగానికి స్వాగతం పలకబోతోంది. కానీ ఆ ఆనందంలో ఒక్క విషయం మాత్రం మర్చిపోయారు. దూరంగా కైకేయ దేశంలో ఉన్న భరతుడికి, శత్రుఘ్నుడికి ఈ వార్త తెలియజేయలేదు. అది అప్పటికి ఒక చిన్న విషయంగానే కనిపించింది. కానీ విధి అలాంటి చిన్న విషయాలనే మహా మలుపుగా మారుస్తుంది. అయోధ్య ఆనందిస్తోంది. ప్రజలు సంబరపడుతున్నారు. దశరథుడు సంతోషిస్తున్నాడు. ఎందుకంటే తమ రాముడు యువరాజు కాబోతున్నాడు. కానీ విధి మాత్రం ఇంకొక కథను రాస్తోంది. పట్టాభిషేకానికి సిద్ధమైన అదే అయోధ్య త్వరలో వనవాసానికి కూడా సాక్షి కాబోతుంది. ఒక తండ్రి హృదయం పరీక్షించబోతోంది. ఒక తల్లి కోరిక రాజ్యాన్ని కుదిపేయబోతోంది. ఒక కుమారుని ధర్మం ప్రపంచానికి ఆదర్శం కాబోతుంది. ఇదే అయోధ్యకాండకి ఆరంభం. అలా అయోధ్య అంతా ఒక మహాశుభవార్త కోసం ఎదురు చూస్తోంది. రాజమందిరం సిద్ధమైంది. రాజసభ అలంకరించబడింది. సామంతరాజులు వచ్చారు, మంత్రులు వచ్చారు, పుర ప్రముఖులు వచ్చారు, వేద పండితులు వచ్చారు. అయోధ్యకు చెందిన ప్రముఖులందరూ ఆ సభలో ఆసీనులయ్యారు. అప్పుడు ఇక్ష్వాకు వంశ గౌరవాన్ని తన భుజాలపై మోసిన దశరథ మహారాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. సభను ఒక్కసారిగా పరిశీలించాడు. ఆపై గంభీరమైన స్వరంతో మాట్లాడడం ప్రారంభించాడు. సభాసదులారా, మన ఇక్ష్వాకు వంశ రాజులు తరతరాలుగా ఈ అయోధ్యను ధర్మ మార్గంలో పాలించారు. వారి పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. వారి వంశంలో జన్మించిన నేను కూడా అదే మార్గంలో నడవడానికి ప్రయత్నించాను. నా జీవితమంతా ఈ రాజ్యసేవలోనే గడిచిపోయింది. ఈ శ్వేతఛత్రం నీడలోనే నా యవ్వనం, నా బలం, నా జీవితం అంతా గడిచాయి. కానీ ఇప్పుడు కాలం తన పని చేసింది. వయసు నాపై తన ముద్ర వేసింది. శరీర శక్తి తగ్గుతోంది. ఈ దేహం విశ్రాంతి కోరుకుంటోంది. రాజ్యభారం సాధారణమైనది కాదు. ఇంద్రియాలను జయించిన వాడే ఆ భారాన్ని మోయగలడు. అందుకే వశిష్ఠ మహర్షితో, పురోహితులతో, మహాజ్ఞానులతో సంప్రదించాను. వారి అనుమతితో ఒక నిర్ణయానికొచ్చాను. నా పెద్ద కుమారుడు ధర్మస్వరూపుడు, దేవేంద్రునితో సమానమైన పరాక్రమశాలి, శత్రువులకు భయంకరుడు, ప్రజలకు అభయప్రదాత. ఆ రాముణ్ణి అయోధ్యకు యువరాజుగా ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. రాముడు యువరాజైతే ఈ రాజ్యం మరింత క్షేమంగా ఉంటుంది, మరింత వైభవంగా ఉంటుంది. నేను కూడా నిశ్చింతగా విశ్రాంతి తీసుకోగలను. కానీ ఇది నా నిర్ణయం మాత్రమే. మీ అందరి అభిప్రాయం కూడా నాకు ముఖ్యం. ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం రాజధర్మం. నేను తండ్రిని, అందుకే రాముడి పట్ల ప్రేమతో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ మీరు నిష్పక్షపాతులు. నా నిర్ణయం కన్నా మెరుగైనది ఏదైనా ఉంది అంటే నిర్భయంగా చెప్పండి. మీ అభిప్రాయం నాకు శిరోధార్యం అని పలికాడు దశరథుడు. ఆ మాటలు ముగియగానే సభ ఒక్కసారిగా మారుమోగిపోయింది. హర్షధ్వానాలు ఆకాశాన్ని తాకాయి. ఒకే స్వరం, ఒకే నినాదం, ఒకే కోరిక. రాముడు మా ప్రభువు, రాముడే మా యువరాజు అని. అయితే ఆనందం మధ్యలో కూడా అయోధ్య పెద్దలు తొందరపడలేదు. బ్రాహ్మణులు, పురోహితులు, పురప్రముఖులు అందరూ కలిసి చర్చించారు, ఆలోచించారు. ఆ తర్వాత ఏకాభిప్రాయంతో దశరథుని ముందుకొచ్చారు. మహారాజా, మీ నిర్ణయాన్ని మేమందరం సమ్మతిస్తున్నాం. మీరు వృద్ధులయ్యారు, విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మీ పెద్ద కుమారుడు రాముడు యువరాజు కావడం మాకు సంపూర్ణ సమ్మతమే. ఎందుకంటే రాముడు ఆజానబాహుడు, మహావీరుడు, సకల గుణాల నిలయం. అతను భద్రగజం మీద యువరాజుగా ఊరేగుతూ ఉంటే చూడాలని అయోధ్య ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అని అన్నారు. ఆ మాటలు విన్న దశరథుడు మరొక ప్రశ్న అడిగాడు. మీరు నా మాటలకు గౌరవం ఇచ్చి అంగీకరిస్తున్నారా, లేక నిజంగానే రాముడు యువరాజు కావాలని కోరుకుంటున్నారా అని అడిగాడు. నేను ప్రస్తుతం ధర్మబద్ధంగా పాలిస్తున్నాను కదా, ఎందుకు రాముణ్ణే కోరుకుంటున్నారు? ఆ కారణాలు చెప్పండి అని అడిగాడు దశరథుడు.
అప్పుడు అయోధ్య ప్రజలు తమ హృదయాల్లో ఉన్న ప్రేమను తమ మాటల్లో వ్యక్తం చేశారు. మహారాజా, రాముడు సాధారణమైన యువరాజు కాదు. సకల సద్గుణ సంపన్నుడు, ధర్మపరుడు, పరాక్రమవంతుడు, దేవేంద్రునితో సమానుడు. ఇక్ష్వాకు వంశంలో ఇప్పటి వరకు జన్మించిన రాజులందరిలో శ్రేష్ఠుడు. సత్యం పలకడంలో, ధర్మం ఆచరించడంలో అతనికి ఉన్న ఆసక్తి అసామాన్యం. చంద్రుణ్ణి చూస్తే మనసుకు ఎంత ఆనందం కలుగుతుందో రాముణ్ణి చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. బుద్ధిలో బృహస్పతితో సమానుడు, క్షమలో భూదేవితో సమానుడు. ధర్మంలో అతనికి తెలియంది లేదు. అసూయ లేదు, ద్వేషం లేదు, అహంకారం లేదు. మృదుత్వం ఉంది, ఓర్పు ఉంది, దయ ఉంది. ఎవరైనా బాధలో ఉంటే ఆ బాధ తనదేనని భావిస్తాడు. ఎవరైనా సంతోషంగా ఉంటే వారితో పాటు ఆనందిస్తాడు. ఇంద్రియాలను జయించాడు, మనస్సును జయించాడు. బ్రాహ్మణులంటే భక్తి, పెద్దలంటే గౌరవం, శాస్త్రాలంటే ఆసక్తి. వేదాలు, వేదాంగాలు, ధర్మ సూక్ష్మాలు అన్నీ అభ్యసించాడు. దేవతలకు తెలిసిన అస్త్రాలు, రాక్షసులకు తెలిసిన అస్త్రాలు, మానవులకు తెలిసిన అస్త్రాలు, వాటి ప్రయోగం, ఉపసంహారం అన్నీ కూడా రాముడికి తెలుసు. సంగీతం తెలుసు, నృత్యం తెలుసు, విద్య తెలుసు, వినయం తెలుసు. విజయయాత్రకు వెళ్ళి వచ్చినా ముందుగా తల్లిదండ్రులను నమస్కరిస్తాడు. ఆ తర్వాత బంధువులను పలకరిస్తాడు, స్నేహితులను పలకరిస్తాడు, ప్రజల యోగక్షేమాలు అడుగుతాడు. అటువంటి యువరాజు ప్రజల హృదయాల్లో నివసించకుండా ఎలా ఉంటాడు మహారాజా అని అన్నారు వారంతా. ధర్మ రక్షణలో అతనికి సాటిలేరు. అనవసరంగా కోప్పడడు, అనవసరంగా అభిమానించడు, అమాయకులను శిక్షించడు, దోషులను వదిలిపెట్టడు. ప్రజా పాలనాతత్వం బాగా తెలిసినవాడు, శాంతి స్వరూపుడు. అటువంటి రాముడు ఒక్క అయోధ్యనే కాదు, ముల్లోకాలను కూడా పాలించగలడు. అటువంటి మహనీయుడు మీ కుమారుడిగా జన్మించడం మీ పూర్వజన్మ పుణ్యం. అందుకే అయోధ్యలోని స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, ప్రజలందరూ ప్రతిరోజు దేవతలను ప్రార్థిస్తున్నారు. రాముడికి దీర్ఘాయుష్యు కలగాలని, ఐశ్వర్యం కలగాలని, క్షేమం కలగాలని. కాబట్టి మహారాజా, ఇంకా ఆలస్యం చేయకండి. రాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయండి. ఆ మహోత్సవాన్ని చూసి మేమందరం ధన్యులమవుతాం అని అన్నారు. ఆ మాటలు కేవలం సభలో పలికిన మాటలు కాదు, అవి అయోధ్య హృదయం పలికిన మాటలు. ఒక రాజ్యం తమ భవిష్యత్ రాజును ఎన్నుకున్న క్షణం. కానీ విధి మాత్రం ఇంకా నిశ్శబ్దంగానే ఉంది. ఎందుకంటే అయోధ్య ఎదురు చూస్తున్న పట్టాభిషేకం ఇంకా జరగలేదు. అలా అయోధ్య ప్రముఖుల మాటలు రాజ్యసభలో మార్మోగాయి. అవి కేవలం ప్రశంసలు కాదు, అవి ఒక రాజ్యం తన భవిష్యత్ రాజుపై ఉంచిన విశ్వాసం, ఒక ప్రజా సమూహం తన ప్రభువుపై ప్రకటించిన ప్రేమ. రాముడే యావరాజ్య పట్టాభిషేకానికి అర్హుడు అని ముక్తకంఠంతో ప్రకటించిన తర్వాత అందరూ చేతులు జోడించి నిలబడ్డారు. ఆ దృశ్యం చూసిన దశరథ మహారాజు ఆనందంతో నిండిపోయాడు. ఎందుకంటే అది కేవలం తన కోరిక కాదు, అయోధ్య కోరిక కూడా. అప్పుడు దశరథుడు, పురప్రముఖులారా, నా జ్యేష్ఠపుత్రుడు, నాకు అత్యంత ప్రియమైన రాముణ్ణి యువరాజుగా అంగీకరించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. రాముని పాలనలో మీ అందరికీ శుభం కలగాలి అని ఆశీర్వదించాడు. ఆ తర్వాత తన పురోహితులైన వశిష్ఠ మహర్షిని, వామదేవ మహర్షిని చూశాడు. రాబోయే చైత్రమాసం ఈ మహోత్సవానికి అత్యంత శుభమైన కాలం. అందుకే రాముని పట్టాభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లు వెంటనే ప్రారంభించండి అని ఆదేశించాడు. ఆ మాట వినగానే సభలో మరొకసారి హర్షధ్వానాలు వినిపించాయి. అయోధ్య ఆనందంలో ఉప్పొంగిపోయింది. ఎదురు చూస్తున్న క్షణం ఇంకా ఎంతో దూరంలో లేదు. అప్పుడు దశరథుడు మళ్ళీ వశిష్ఠ మహర్షిని చూసి, మహాత్మా, ఈ మహోత్సవం లోపం లేకుండా జరగాలి. అవసరమైన ప్రతి ఏర్పాటు చేయించండి అని కోరాడు. అప్పుడు రఘువంశానికి కులగురువైన వశిష్ఠ మహర్షి అక్కడున్న అధికారులను చూశాడు. అతని స్వరం వినగానే అందరూ శ్రద్ధగా నిలబడ్డారు. వినండి, రాముని పట్టాభిషేకం సాధారణమైన వేడుక కాదు. ఇది అయోధ్య భవిష్యత్తుకు ఆరంభం. అందుకే ప్రతి ఏర్పాటు వైభవంగా జరగాలి. బంగారం సిద్ధం చేయండి, రత్నాలు సిద్ధం చేయండి. అభిషేకానికి కావలసిన పవిత్ర పుష్పాలను, పుష్పమాలలు, లాజలు, తేనె, నెయ్యి, నూతన వస్త్రాలు అన్నీ సిద్ధంగా ఉండాలి. రథాలు సిద్ధం చేయండి, ఆయుధాలు సిద్ధం చేయండి, చతురంగ బలాన్ని సిద్ధంగా ఉంచండి. శుభలక్షణాలు కలిగిన గజరాజులను తీసుకురండి.
ఛత్రాలు, చామరాలు, తెల్లని ధ్వజాలు, బంగారు పాత్రలు, బంగారు తొడుగులు కలిగిన వృషభాలు, పులి చర్మాలు అన్నీ అగ్నిహోత్ర గృహంలో సిద్ధంగా ఉండాలి. అంతఃపురం పుష్పమాలలతో అలంకరించాలి. సుగంధ పరిమళాలతో నిండిపోవాలి. పాలు, పెరుగు, నెయ్యి, ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉండాలి. బ్రాహ్మణ సంతర్పణలో ఎలాంటి లోటు ఉండకూడదు. వారిని సత్కరించడానికి కావలసిన ప్రతిదీ సిద్ధం చేయండి. రేపు ఉదయమే బ్రాహ్మణులు స్వస్తివాచనం చేయాలి. అందుకు కావలసిన ఏర్పాట్లు చేయండి. రాజవీధులను పవిత్ర జలాలతో తడపండి. పురవీధులను అలంకరించండి. పతకాలు ఎగరవేయండి. అరటి స్తంభాలు కట్టండి. మామిడి తోరణాలు కట్టండి. రాముడికి స్వాగతం పలకడానికి ద్వారాల వద్ద నర్తకీమణులను సిద్ధంగా ఉంచండి అని చెప్పాడు. అయోధ్యలోని ప్రతి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరగాలి. దేవతలకు నివేదనలు సమర్పించాలి. సైనికులు శోభాయమానమైన వస్త్రాలు ధరించాలి. అలంకరించిన ఖడ్గాలతో రాజమందిర ముఖద్వారం వద్ద సిద్ధంగా నిలవాలి. ఇంకా ఏదైనా మిగిలి ఉంటే అది కూడా వెంటనే పూర్తి చేయండి అని ఆదేశించాడు. ఆ క్షణం నుండి అయోధ్య మొత్తం కదిలింది. ప్రతి వీధి, ప్రతి ఇల్లు, ప్రతి దేవాలయం ఒకే పనిలో నిమగ్నమైంది. రాముని పట్టాభిషేకం అయోధ్య కలగా మారింది. కొంతసేపటి తర్వాత వశిష్ఠుడు, వామదేవుడు చేసిన ఏర్పాట్లన్నీ దశరథునికి తెలియచేశారు. అన్నీ అనుకుంటున్నట్లుగానే జరుగుతున్నాయని తెలుసుకున్న దశరథుడు మనసారా సంతోషించాడు. అతని జీవితకాల కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. వెంటనే తన విశ్వాసపాత్రుడైన సుమంతుణ్ణి పిలిచాడు. సుమంత, వెంటనే వెళ్ళి రాముణ్ణి నా దగ్గరకు తీసుకునిరా అని ఆదేశించాడు. ఆజ్ఞ అందుకున్న సుమంతుడు వెంటనే బయలుదేరాడు. అప్పటికే దశరథుడు సామంతరాజులతో సమావేశమై ఉన్నాడు. ఇంతలో దూరంలో ఒక రథం కనిపించింది. ఆ రథంపై రఘుకుల చంద్రుడు శ్రీరాముడు ఠీవీగా ఆసనుడై ఉన్నాడు. దూరం నుంచి తన కుమారుని రాకను గమనించాడు దశరథుడు. దశరథుడు చూశాడు, మళ్ళీ చూశాడు, ఇంకా చూశాడు. అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన మెలిగింది. 1000 కన్నులు ఉన్న ఈ సౌందర్యాన్ని పూర్తిగా ఆస్వాదించలేమేమో అని అనిపించింది. ఎందుకంటే రాముడు అలాంటివాడు. ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించేవాడు. రథం ఆగింది. రాముడు దిగాడు. తండ్రి వైపు నడవసాగాడు. అతని వెనక సుమంతులు చేతులు కట్టుకుని ఉన్నాడు. దశరథుని వద్దకు చేరుకున్న రాముడు తండ్రి పాదాలకు నమస్కరించాడు. దశరథుడు అతన్ని 2 చేతులతో పైకి లేపాడు. గుండెలకు హత్తుకున్నాడు. ఆ కౌగిలిలో ఒక మహారాజు లేడు, కేవలం ఒక తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత తన పక్కనే ఉన్న ఉన్నతాసనంపై రాముణ్ణి కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు తండ్రిగా కాదు, అనుభవజ్ఞుడైన రాజుగా మాట్లాడడం ప్రారంభించాడు. రామా, నీవు నా జ్యేష్ఠపుత్రుడివి, కౌసల్య కుమారుడివి, సకల సద్గుణాలలో జన్మించిన వాడివి, నాకు అత్యంత ప్రియమైన వాడివి. అందుకే నిన్ను అయోధ్యకు యువరాజుగా చేయాలని నిర్ణయించుకున్నాను. రాబోయే పుష్యమి నక్షత్రంలో నీకు యావత్ రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం జరగబోతోంది. కానీ ఈరోజు తండ్రిగా కాదు, నీ స్నేహితుడిగా కొన్ని మాటలు చెబుతున్నాను, విను. ఇక నుంచి నీవు కేవలం నా కుమారుడువు కాదు, అయోధ్యకు భవిష్యత్తువి. అందరితో వినయంగా ఉండు. నీ ఇంద్రియాలను అదుపులో ఉంచుకో. కామం, క్రోధం నీకు దూరంగా ఉండాలి. అమాత్యులతో జాగ్రత్తగా వ్యవహరించు. కోశాగారం, ధాన్యాగారం, ఆయుధాగారం ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండాలి. ప్రజల క్షేమమే రాజు మొదటి ధర్మం. దానిని ఎప్పుడూ మరవకూడదు అని ఉపదేశించాడు దశరథుడు. రాముడు తండ్రి ప్రతి మాటలను భక్తితో ఆలకించాడు. ఇదిలా ఉండగా ఈ శుభవార్త రాజమందిరం అంతటా వ్యాపించింది. రాముని స్నేహితులు పరుగులు పెడుతూ కౌసల్యాదేవి వద్దకు చేరుకున్నారు. అమ్మా, రాముడు యువరాజు కాబోతున్నాడు అని చెప్పగానే ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నో ఏళ్లగా హృదయంలో దాచుకున్న కల నిజం కాబోతుంది. ఆ శుభవార్త తీసుకొచ్చిన వారికి బంగారు ఆభరణాలు బహుమానంగా ఇచ్చి సత్కరించింది. ఇక దశరథునికి నమస్కరించిన రాముడు తన నివాసం వైపు ప్రయాణించాడు. అయోధ్య అంతా తన పట్టాభిషేకం కోసం సిద్ధమవుతోంది అని అతనికి తెలియదు. ఇప్పుడే మొదలైన ఈ ఆనందం త్వరలోనే విధి పరీక్షకు గురి కాబోతుంది అని అతనికి తెలియదు. అయోధ్య అంతా తన పట్టాభిషేకం కోసం సిద్ధమవుతోంది అని. కానీ ఆ రోజు సభలో తీసుకున్న నిర్ణయం ఇక వెనక్కి తీసుకునేది కాదు. దశరథ మహారాజు మంత్రులతో మరొకసారి దీర్ఘంగా ఆలోచించాడు. మరుసటి రోజు పుష్యమి నక్షత్రం. రాజ్యాభిషేకానికి
అత్యంత శుభకరమైన గడియ. అందుకే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదని నిర్ణయించాడు. రేపే పుష్యమి నక్షత్ర ముహూర్తంలో రామునికి యావరాజ్య పట్టాభిషేకం జరగాలి అని ప్రకటించాడు. ఆ నిర్ణయానికి సభలో మంత్రులందరూ సంపూర్ణంగా ఆమోదం తెలిపారు. నిర్ణయం తీసుకున్న దశరథుడు సభాభవనం నుండి తన అంతఃపురానికి చేరుకున్నాడు. అక్కడే తన అత్యంత విశ్వాసపాత్రుడైన సుమంతుణ్ణి పిలిచాడు. వెంటనే వెళ్ళి రాముణ్ణి నా వద్దకు తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ అందుకున్న సుమంతుడు క్షణం ఆలస్యం చేయకుండా రాముని మందిరానికి చేరుకున్నాడు. అప్పుడే తండ్రి వద్ద నుండి తిరిగి వచ్చిన రాముడు ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు. ఇప్పుడే కదా తండ్రి గారి వద్ద నుండి వచ్చాను, మళ్ళీ ఎందుకు వచ్చావు సుమంత అని అడిగాడు. వినయంతో చేతులు జోడించిన సుమంతుడు, మహారాజు మిమ్మల్ని మళ్ళీ చూడాలనుకుంటున్నారు, మీరు వెళ్ళాలో వద్దో మీరే నిర్ణయించండి అని చెప్పాడు సుమంతుడు. ఆ మాట విన్న రాముడు మరొక ప్రశ్న వేయలేదు. తండ్రి పిలుపు తనకు ఆజ్ఞతో సమానం. వెంటనే సుమంతునితో కలిసి దశరథుని వద్దకు చేరుకున్నాడు. అక్కడ తండ్రి పాదాలకు నమస్కరించి చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డాడు. ఆ దృశ్యం చూసిన దశరథుడు ప్రేమతో పొంగిపోయాడు. తన కుమారుణ్ణి లేవనెత్తి గుండెలకు హత్తుకున్నాడు. తన పక్కనే ఉన్న ఆసనంపై కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత గంభీరంగా మాట్లాడడం ప్రారంభించాడు. రామా, నాకు వయసైపోయింది. ఈ జీవితంలో అనుభవించవలసిన రాజభోగాలన్నీ అనుభవించాను. యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం, విప్రరుణం, ఆత్మరుణం అన్నీ తీర్చుకున్నాను. ఈ భూమిపై నాకు సాటిలేని కుమారులు లభించారు. ఇప్పుడు నా జీవితంలో మిగిలింది ఒక్కటే, నీ పట్టాభిషేకం. కొన్ని క్షణాలు ఆగిన దశరథుడు రాముని కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు. ఈ అయోధ్య ప్రజలందరూ నీవు రాజవ్వాలని కోరుకుంటున్నారు. అందుకే నిన్ను యావరాజ్యాభిషిక్తుణ్ణి చేయాలని సంకల్పించాను. ఆ మాట విన్నా రాముని ముఖంలో గర్వం లేదు, ఆశ్చర్యం లేదు, అలజడి లేదు. అతను ప్రశాంతంగానే ఉన్నాడు. కానీ దశరథుని మనస్సులో మాత్రం ఒక తెలియని భయం అలముకుంది. ఎందుకో రామా, నాకు కొన్ని దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. నా జాతకంలో సూర్యుడు, అంగారకుడు, రాహువు అశుభ స్థితిలో ఉన్నారని జ్యోతిష్కులు చెప్పారు. నాకు మరణమో లేక తీవ్రమైన ఆపదో సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఒక తండ్రి హృదయంలో దాగి ఉన్న ఆందోళన అతని స్వరంలో స్పష్టంగా వినిపించింది. మనసు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే నాకు చాలా తొందరగా ఉంది. నా మనసులో మరొక ఆలోచన పుట్టక ముందే నీ పట్టాభిషేకం జరిగిపోవాలి అని చెప్పాడు దశరథుడు. ఆ తర్వాత శుభముహూర్తాన్ని వివరించాడు. ఈరోజు పునర్వసు నక్షత్రం. రేపు చంద్రుడు పుష్యమిలో ప్రవేశిస్తాడు. ఆ శుభగడియల్లోనే నీకు పట్టాభిషేకం జరగాలి. అందుకే ఈ రాత్రంతా నీవు సీతతో కలిసి ఉపవాసం చేయాలి, దర్భాసనం మీదే నిద్రించాలి అని ఆదేశించాడు. కానీ దశరథుని మనస్సులో దాగి ఉన్న మరొక ఆందోళన ఇంకా బయటపడాల్సి ఉంది. భరతుడు ప్రస్తుతం అయోధ్యలో లేడు. అతను లేని సమయంలోనే ఈ పట్టాభిషేకం జరగాలని నా కోరిక అని అన్నాడు దశరథుడు. ఆ మాటల వెనక అపార్థం రాకూడదని వెంటనే వివరించాడు కూడా. అంటే భరతుడు దుర్మార్గుడని కాదు, అతడు ధర్మాత్ముడు, దయగలవాడు, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, ఇంద్రియాలను జయించిన మహాత్ముడు. కానీ మనసు చంచలమైనది. ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆలోచన పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. నీ పట్టాభిషేక వార్త విన్న తర్వాత అతని మనసు కూడా మారుతుందేమో అనే ఒక చిన్న అనుమానం నాలో ఉంది. అందుకే ఈ తొందర. చివరగా ఇక నీవు వెళ్ళొచ్చు రామా అని అన్నాడు దశరథుడు. తండ్రి చెప్పిన ప్రతి మాటను గౌరవంగా ఆలకించిన రాముడు వినయంతో నమస్కరించి అక్కడ నుండి బయలుదేరాడు. నేరుగా తల్లి కౌసల్యాదేవి మందిరానికి చేరుకున్నాడు. అయితే పట్టాభిషేక వార్త అప్పటికే కౌసల్యాదేవికి చేరింది. ఆమె సీతను, సుమిత్రను, లక్ష్మణుణ్ణి తన వద్దకు పిలిపించుకుంది. పట్టు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తోంది. ఆమె పక్కనే సుమిత్ర, సీత, లక్ష్మణుడు కూర్చుని ఉన్నారు. అప్పుడే రాముడు అక్కడికి చేరుకున్నాడు. ముందుగా కౌసల్యకు, తర్వాత సుమిత్రకు వినయంతో నమస్కరించాడు. ఆ తర్వాత తల్లివైపు చూస్తూ అన్నాడు, అమ్మా, తండ్రి గారు ఇక నుంచి ప్రజాపాలనా బాధ్యతలు నాకు అప్పగించాలని నిర్ణయించారు. నన్ను యువరాజుగా అభిషేకించబోతున్నారు.
రేపే యావరాజ్య పట్టాభిషేకం. ఈ రాత్రంతా నేను సీత ఉపవాసం చేసి దర్భాసనంపై నిద్రించమని ఆదేశించారు. రేపటి శుభకార్యానికి కావలసిన మంగళ కార్యాలు జరిపించు అమ్మా అని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న కౌసల్య ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఏళ్ల తరబడి ఎదురు చూసిన కల ఇప్పుడు నిజం కాబోతుంది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. కుమారుణ్ణి ఆశీర్వదిస్తూ, చిరంజీవి కావాలి రామా, నిత్యం సుఖంగా వర్ధిల్లాలి, నీ తమ్ముళ్లకు ఆనందం కలిగించాలి, నీ తండ్రికి గర్వకారణం కావాలి, నేను మహావిష్ణువుకి లక్ష్మీదేవికి చేసిన పూజలన్నీ ఫలించాయి, అందుకే నీవు ఇక్ష్వాకు వంశానికి రాజువవుతున్నావు అని మనసారా దీవించింది. తల్లి ఆశీస్సులు అందుకున్న రాముడు ఆ తర్వాత లక్ష్మణుని వైపు తిరిగాడు. అక్కడ సోదర ప్రేమకు నిర్వచనంగా నిలిచే మాటలు పలికాడు. లక్ష్మణ, ఈ పట్టాభిషేకం నాకు మాత్రమే కాదు, మన ఇద్దరికి. నీవు నాకు రెండో ఆత్మ వంటి వాడివి. మనిద్దరం కలిసి ఈ రాజ్యాన్ని పాలిద్దాం. నీవే నా బలం, నీవే నా సహచరుడు. నీవు లేకుండా ఈ యావరాజ్యం అసంపూర్ణం. అసలు నీకోసమే ఈ పట్టాభిషేకాన్ని స్వీకరిస్తున్నాను అని అన్నాడు రాముడు. ఆ మాటలు విన్న లక్ష్మణుని హృదయం భక్తితో, ప్రేమతో నిండిపోయింది. ఆ తర్వాత సీతారాములు కౌసల్యకు, సుమిత్రకు మరలా నమస్కరించి తమ మందిరానికి బయలుదేరారు. రేపు అయోధ్య చరిత్రలో ఒక మహత్తర ఘట్టం ఆవిష్కృతం కావాల్సి ఉంది. కానీ విధి మాత్రం తన పుటల్లో ఇంకొక కథను రాసి సిద్ధంగా ఉంచింది. ఆ రాత్రి అయోధ్య నిద్రపోలేదు. ఎందుకంటే 1000 సంవత్సరాల ఇక్ష్వాకు వంశ చరిత్రలో మరొక స్వర్ణ అధ్యాయం ప్రారంభం కానుంది. వీధులన్నీ పూలతో అలంకరించబడ్డాయి. రాజభవనాలు దీపాలతో ప్రకాశించాయి. ప్రజల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి మనసులో ఒక్కటే పేరు, శ్రీరాముడు. అటు తండ్రి ఆజ్ఞను ధర్మంగా స్వీకరించిన రాముడు సీతాదేవితో కలిసి ఉపవాస దీక్షలో ప్రవేశించాడు. ఇటు కౌసల్యాదేవి తన జీవితకాల నిరీక్షణ ఫలించబోతుందనే ఆనందంలో దేవతలకు ప్రార్థనలు చేస్తోంది. ఇటు దశరథుడు తన హృదయంపై ఎన్నో ఏళ్లుగా మోస్తున్న భారాన్ని రేపటి ఉదయంతో దింపేయబోతున్నానని సంతోషిస్తున్నాడు. అన్నీ సవ్యంగానే ఉన్నాయి, అన్నీ శుభసూచకంగానే ఉన్నాయి. కానీ కాలం మనుషులు చూసేది చూడదు, విధి మనుషులు ఆలోచించేది ఆలోచించదు. ఎందుకంటే అయోధ్య అంతా రాముని పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తున్న ఆ రాత్రే విధి మరొక నిర్ణయం తీసుకుంది. ఒక నిర్ణయం ఒక సామ్రాజ్యాన్నే కదిలించబోతోంది. ఆ నిర్ణయం ఒక తండ్రి హృదయాన్ని ముక్కలు చేయబోతోంది. ఒక నిర్ణయం ధర్మమూర్తి శ్రీరాముణ్ణి రాజసింహాసనం నుండి అరణ్య మార్గం వైపు నడిపించబోతుంది. రేపటి ఉదయం అయోధ్యకు పట్టాభిషేకం కావాల్సి ఉంది. కానీ అది వియోగానికి నాంది పలికే ఉదయంగా మారబోతోంది. తరువాతి భాగంలో రాముని పట్టాభిషేకం కోసం సంబరాలు చేసుకుంటున్న అయోధ్యను చూసి మందర ఎందుకు భయపడింది? రాముడు రాజు అయితే కైకేయికి ప్రమాదం అని ఆమె ఎందుకు భావించింది? అసలు కైకేయి హృదయంలో లేని అనుమానాలను మందర ఎలా నాటింది? రాముణ్ణి తన సొంత కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించిన కైకేయి ఎలా ఒక్క రాత్రిలో మారిపోయింది? రాముని పట్టాభిషేకం కోసం సిద్ధమైన సింహాసనం ఎలా వనవాస మార్గంగా మారింది?